అనుకోకుండా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. సో నేనైతే 13 ఇయర్స్ అయితే ఈ ప్లేస్కి అయితే వెళ్ళి, సో ఆ ప్లేస్ ఏంటంటే, హలో తెలుగు పీపుల్, ఈ రోజు అయితే మనం వచ్చేసాం కనుపూరు ముత్యాలమ్మ టెంపుల్కి. ఈ టెంపుల్ గురించి తెలియనోడు అంటే మా సరౌండింగ్స్ లో నాయుడుపేట, నెల్లూరు, గూడూరు, కాళాశ్రీ, వెంకటగిరి ఈ సరౌండింగ్స్ లో ఎవరైతే ఉండరో కన్ఫర్మ్ కనుపూరు అంటే కంపల్సరీ అందరికీ తెలుసు. ఎందుకంటే దా మెయిన్ జాతర. ఈ గుడికైతే ఒక లాంగ్ హిస్టరీ అయితే ఉంది మామ. సో నేనైతే బ్రీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ తెలనా కొడుకులు పాలించేటప్పుడు వాళ్ళ రూల్లో ఉన్నప్పుడు విజయనగరం నుంచి మద్రాస్కి అయితే ఇటు సైడ్ ఒక ఉప్పు నీటి కాలం ఉండేదన్నమాట. సో ఆ కాలంలోనే వస్తువులు అనేవి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. అలా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఏమవుతుందంటే ఒకసారి ఏంటంటే ఒక చెక్క పెట్టి అడ్డం వస్తుంది. బోట్ కదలట్లేదని ట్రై చేస్తే దాన్ని తీసేస్తే ఆ రోజు నైట్ ఒక అతనికి అమ్మవారు వచ్చి ఇలా నన్ను ఒక దగ్గర ప్రతిష్ఠించండి అని చెప్పి చెప్తుంది. సో వాళ్ళు ప్రతిష్ఠిస్తారు, కానీ అక్కడ అంతా మళ్ళీ చికెన్ పాక్స్ వ్యాధులన్నీ వచ్చి మళ్ళీ జనాలు నానా కష్టాలు అయితే పడతారు. సో ఒక ఫుల్ వీడియో అయితే చేద్దాం దీని గురించి ఫుల్గా రీసెర్చ్ చేసి. మా మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే నా జాతర తర్వాత 4 రోజులకి అయితే మేమైతే ఇక్కడికి అయితే వెళ్ళాము. మామూలు రష్ లేరు మామ, ఒక లెవెల్ రష్ ఉన్నారు. నేనైతే వీడియో తీసాను అమ్మవారిని, సో మీకైతే అంత డీటెయిల్గా ఉండకపోవచ్చు. సో ఒక రోజు అయితే మనం అయితే వెళ్ళి మొత్తం హిస్టరీ నుంచి మొత్తం అమ్మవారిని అయితే మొత్తం అయితే వీడియో చేద్దాము. జాతర అప్పుడు ఈ టెంపుల్కి ట్రాక్టర్లు, ఆటోలు వస్తూనే ఉంటారు మామ పీపుల్ అయితే. అండ్ 13 ఇయర్స్ బ్యాక్ నేను చూసిన టెంపుల్కి ఇప్పటికైతే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. చాలా రోడ్స్ వేసారు. అప్పుడైతే ఎర్రమట్టి రోడ్ ఉండేది. సో చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని, అండ్ ఈ దండలు అయితే ఆన్లైన్లో 120 రూపాయలు మా 30 రూపాయలకి వచ్చేసింది మా. సో ఇంకా అక్కడైతే ఫినిష్ అయిపోయింది మా.